కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ఎంపీ బండి సంజయ్ మధ్య పొలిటికల్ ఫైట్ పిక్స్ కు చేరింది. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలడం జిల్లా రాజకీయాల్లో హీటెక్కించింది. దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. దాంతో బండి సంజయ్ అసభ్య పదజాలంతో దూషించారంటూ పొన్నం వర్గీయులు ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా రాజకీయాలు ఇంతలా వేడెక్కడానికి కారణాలేంటి? తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. షెడ్యూల్ విడుదల కంటే ముందే రాష్ట్రంలో పాలిటిక్స్ హాట్ గా మారాయి. అధికార విపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. వ్యక్తిగత విమర్శల వరకు వెళుతున్నాయి. ఇక కొన్ని చోట్ల దాడులు ప్రతి దాడులతో పరిస్థితి అదుపు తప్పుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎంపీ ఎన్నికలపై బీజేపీ గట్టిగానే ఫోకస్ చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మళ్లీ దూకుడు పెంచారు. ప్రత్యర్థులపైకి అటాకింగ్ మూడ్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర పలుచోట్ల ఉద్రిక్తతలకు తెరతీసింది. రాముడు కాంగ్రెస్ కొత్త డౌట్ బాగా చేయాలి. ఆ డౌట్ అసలు ఉట్టిరాలు రాముడు అయోధ్యను గక్కనే ఉట్టినందుకు గ్యారెంటీ ఏంటి అంటారు కాంగ్రెస్ లకు. అయోధ్యనే రాముడు ఉట్టిన గ్యారెంటీ ఏంటి అంటున్నారు. నేను అడిగిన నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను డౌట్ రాదా నాకు రాదా డౌట్. మరి అయోధ్యలో రాముడు పుట్టిండాలో చెప్పన్నా. నువ్వు చెప్పినావా నేను చెప్పిన చరిత్ర చెప్తున్నదే. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారెంటీ ఏంటో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నరసమ్మ. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎంపీ బండి సంజయ్ అన్నట్లు పరిస్థితి మారింది. ఈ ఇరువురు నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రాజుకుంది. దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. అయితే బండి సంజయ్ అసభ్య పదజాలంతో దూషించారంటూ పొన్నం మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తే తన తల్లి జన్మకు సంబంధించిన మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయంగా అడిగిన ప్రశ్నకు తల్లి జన్మకు ఏం సంబంధమన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యాత్రపై దాడి చేశారంటూ కొత్త నాటకానికి బండి సంజయ్ తెరలేపారని పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని యొక్క ప్రశ్నించిన పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు. రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరూ అడ్డుకుంటలేము. మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే అందుకు పొన్నం రెడీనా అని సవాల్ విసిరారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాముణ్ణి ఎవరైనా అంటే బరాబర్ కౌంటర్ ఇస్తానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రి పొన్నం రెచ్చగొడుతున్నాడని, హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక ఏ పనులు చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. 6 గ్యారంటీల అమలు సంగతి ఏంటో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు బండి సంజయ్ యాత్రను కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రజాహిత యాత్ర ఫ్లెక్సీలను కాంగ్రెస్ మూకలు చించేశాయి. కాంగ్రెస్ మూకలు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్లు బయట కూడా అడుగు పెట్టలేరని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ మధ్య మొదలైన మాటల యుద్ధం కరీంనగర్ జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు.
రాముడు పక్క పెట్టి వాడిని పక్క పెట్టి ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 420 హామీలు ఉన్నాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి 6 నెంబర్ వేసారు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అవమానపరిచినట్టే మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేశారు. ఇందిరాగాంధీ గారిని అవమానపరిచినట్టే మీరు.